అన్న నమస్తే. నమస్తే అండి. మీ పేరు? శివాజీ. మరి ఓట్లు వస్తున్నాయి కదా, ఓటు ఉందా మీకు? ఉందండి. కాకినాడ రూరలేనా మీది? కాకినాడ రూరల్ అండి. కాకినాడ. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి ఓటు? పంతా నానాజీ గారికి వేద్దాం అనుకుంటున్నాను. ఏ పార్టీ పంతం నానాజీ? జనసేన అండి. గుర్తు? సింహల్. ఏ సిబ్బ? గాజు గ్లాస్. గాజు గ్లాస్ అండి. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు పంతం నానాజీ గారికి? అంటే ఇప్పుడు కన్నబాబు గారు వచ్చిన సరే మాకేం పెద్ద ఏం సహాయకరంగా పెద్ద ఏం చేసినట్టు కాపలేదండి మాకు. అందుకని నానాజీ గారికి వేద్దాం. నానాజీ గారికి కాదు, అతను పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా అతనైతే సినిమా ఇంట్రెస్ట్ ఎన్నో కోట్లు వస్తుంది, కానీ మాత్రం అయినా సరే ప్రజల గురించి పోరాడుతున్నారు. అతను చేస్తే కొద్దిగా మాకు అలాంటివి ఉండవండి. అన్నా నీ పేరేందా? నా పేరు సతీష్ అన్న. సతీష్ గారు. సతీష్ ఇక్కడ ఓటు ఉందా మీకు? ఉందండి. ఓటు ఉంది. ఏ నియోజకవర్గంలో ఉంది? ఇక్కడే రూరలా? ఇక్కడే మన కాకినాడ. ఓకే, మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? జనసేన. జనసేన. గుర్తేంటి? గ్లాసే. గ్లాస్ అదే అదే గ్లాసే. గ్లాసే. ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు పంతం నానాజీ గారికి ఓటు? పంతా నానికి ఆయన రావాలా మనకి కాకినాడకి ఎమ్మెల్యేకి పక్కా రావాలా. గెలిపిస్తావు మరి? గెలిపిస్తాం. ఇంట్లో వచ్చేస్తాడు. ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో అయితే 12 ఓట్లు ఉన్నాయి. 12 ఓట్లు ఇస్తావా? పక్కా పక్కా. ఓకే, మరి పైసలు ఏమన్నా తీసుకుంటారా? ఏ వద్దు, ఆయన రావడం కావాలా అంతే. అంతే. డబ్బులేం తీసుకోరు అసలు. తీసుకున్నా వేస్తారు. తీసుకోను. తీసుకోరు.